పంచెస్ తో మనందరినీ కడుపు పనవేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. బాగాడు కష్టపడాలి, కష్టపడితే సాధించలేదంటే లేదు. దోశలేసి బాగాలు ఇదంతా ఎందుకు చెప్తున్నా, హోటల్ అదే 5 స్టార్ ఒకప్పుడు, తర్వాత 3 స్టార్కి వచ్చా. ఇప్పుడు కాక నడుపుకున్నాను. ఏంటి అర్థం కాలేదా? కిందకి రావాలన్నా కష్టపడాలని అర్థమైంది. ఇది మా హోటల్ బాగా కష్టపడి బాగా వస్తాడు. చూద్దాం ఎడొస్తాడు. బాబు ఎవరు లేరా? నేను ఉన్నానండి. ఎవరు? హోటల్కి ఓనర్వా? అవునండి. సప్లైర్ బిల్లు నేనే సప్లై. మరి వడ్డిచ్చేదాడు? నేనే. ప్లేట్లు తీసేదాడు? నేనే. బిల్లు కొండువే కడతాడు బాబు. నేను ఎందుకు కడతాను? తినేది మీరు, కట్టుకోవాలి మీదే. అవునా? సరే వేడిగా ఉంది, బయట ఎండ ఉంది. ఏదో పంచు లేదు. అవును ఏంట్రా 5 స్టార్ 3 స్టార్ అని రాసావు? అవునులేండి. 5 స్టార్ 3 స్టార్ ఎలా అయిందిరా? 5 పక్కన 3 పెడతాయండి. ఏదో పంచులు వేసావు అంటే చెప్పు తీసి కొడేస్తాను. 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ ఎలా అయిందో అది చెప్పు. ఏం లేదండి, 5 స్టార్ నడుపుతున్నప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఫుడ్ పెడదామని దోశ వేసాను, ప్లేన్ దోశ. అలా 5 నుంచి 3 వచ్చి ప్లేన్ దోశ వస్తే 5 స్టార్ 3 స్టార్ రావడం ఏంట్రా? అంటే దోశ 10,000 రూపాయలు అండి. దోశ 10,000? అవునండి. వజ్రలో వేస్తాడు బాబు దాంట్లో. అంటే ప్లేన్ లో దోశ తినాలంటే 10,000 అవుతుంది కదండి. ప్లేన్ దోశ అంటే ప్లేన్ ఎక్కి దోశ తిండవా? అవునండి. ఆయన అధిక 10,000 పెట్టావా? తప్పులేదురా 3 స్టార్ అవడంలో. ఇప్పుడు ఈ కాక హోటల్ ఎలా అయింది? అంటే ప్రతి హోటల్లో ఇడ్లీలు తెల్లగా ఉంటాయి కదండి. తెల్లగా ఉంటాయి. డిఫరెంట్ గా ట్రై చేశాను. ఎలాగా? ఇడ్లీ నల్లగా పెట్టి. నల్లగా ఇడ్లీలా? ఇడ్లీ నల్లగా ఎలా చేశారా? అంటే మా హోటల్ ముందు తారు రోడ్డు ఎత్తున కొంచెం తారు తీసి వచ్చి ఇడ్లీ పిండి కలిపాను. ఇప్పుడు ఈ హోటల్ ఏం చేయట్లేదుగా? ఏం చేయట్లేదు. సరే ఏమని తింటాను చెప్పు. అన్నీ ఉన్నాయి, ఏం కావాలి. దానికి ఇడ్లీ అయితే ఎంతసేపు పట్టింది? ఇడ్లీ అయితే 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు పట్టిద్దా? అరే 10 నిమిషాలు నేనేం చేయాలి? ఇడ్లీ పెడితే స్కిట్ చేయండి. సరే ఇడ్లీ కాకుండా ఇంక వేరేది ఉందా చెప్పరా? తర్వాత పూరి ఉంది. పూరి అంటే ఏం పట్టిద్ది? 20 నిమిషాలు. 20 నిమిషాలు పట్టిద్దా? పడుద్ది. ఒరే రెడీగా ఉందా చెప్పు. రెడీగా దోశ ఉంది. దోశ రెడీగా ఉందా? సరే దోశ తీసుకొని రారా బాబు, త్వరగా తీసుకొని రా, ఆకలి వస్తుంది. అది కాదురా, ఎక్కడన్నా ఇడ్లీ ఎక్కువ టైం పెట్టి దోశ తక్కువ టైం పెట్టి రుబ్బెట్రా, దోశ త్వరగా తీసుకొచ్చా. అందుకే తొందరగా వస్తాను. దోశ మరి తొందరగా వస్తుంది అంటే ఎలాగే వస్తాం మరి. అనవసరంగా పొద్దున ఏదో హోటల్కి వచ్చాను. బాబు బాబు ఎలాగని బాబు, కస్టమర్లు చాలా మంది వస్తారు. కస్టమర్లు వస్తే లాగే దండ పెడుతుంది. కూర్చోండి బాబు. ఈ ముందు నిన్నటి దోస్తి వేడిగా ఏం కావాలి? బయట ఏంటో 2 ప్లేట్లు పెట్టరా. వేసాడు అంటే కన్ఫ్యూజ్ 2 సార్లు రాసి సార్. ఏం కాదు చెప్పండి. ఏమైంది వస్తా? ఏమైంది చెప్తాను. ఏమైనా ఏదని చెప్తాను. అనవసరం తీసారా? వెళ్ళిపోయింది ఆల్రెడీ కదా. కారంతోనా సాంబార్తోనా? కొబ్బరి తిట్టేసి తీసారా? అదో పంచులు రెడీగా ఏముంది? రెడీగా బిల్లు ఉంది. నా మీద పంచులేస్తారా? పంచ్ మాస్టర్ ఇక్కడ నా మీద పంచులేక ఇక్కడ. నేను వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం. ఆ కమాన్ ఏంట్రా కింద నుంచి లారీలో వెళ్ళి అంటే అలా అయిపోయింది కాళ్ళు? లేదండి, మా అబ్బాయి కొంచెం లావు ఉంటాడు. దొంగ పోలీసు ఆట ఆడుకుంటాడు కింద నుంచి, అందుకే ఇలా అయిపోయింది. బాబు అంత ఉంది. నేను పిలిచావు. ఎక్కడికి వెళ్తారు మీరు? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారు? నాకు పని అలా కొడతానండి. ఈ హోటల్ ఎవడో వచ్చినా బిల్లు కట్టి మొత్తాన్ని పెట్టి తినేందుకు ఎక్కడ ఉండాలి. నో డౌట్ గోయింగ్. కూర్చో. మీకు ఏదో పని వెళ్తున్నారు. టిఫిన్ ఇంకా తేలేదు సార్. ఏం తీసుకుంటారు? ఓ ప్లేట్ ఇడ్లీ తీసుకురండి. నాకు కూడా ఇడ్లీ అండి. ఏం కావాలి? ఇడ్లీ కావాలండి. ఇడ్లీ లేదు. అదే నాకు ఇడ్లీ కావాలరా. ఇడ్లీ లేదు. లేదు. కూర్చో. సార్ మీరు ఏదో అడిగారు.
సార్ నేను పూరి అడిగాను సార్. కాదు కాదు, ఇడ్లీ అడిగాడు, ఇడ్లీ అడిగాడు. ఊరుకోండి మేడం మీరు. పూరి పూరి ఏంటే? పూరి పూరియా? ఆ, ఏదో ఏదో అడిగారు ఏంటిది? పూరి కాదు. పూరి ఆర్డర్ ఇచ్చారా? లేదు సార్, దోశ అడిగా ఇందాక. పూరి పూరి మేడం పూరియా దోశ? సార్ దోశ అడిగాను సార్. ఈ టైంకి ఆర్డర్ సార్, ఎవడు మనిషి అన్నాడు ఆర్డర్ చేస్తారు పూరి. చెప్పండి. అదే పిచ్చిగా అయినట్టున్నాడు ఏదో. సార్ దోశ ఇవ్వండి సార్. ఇప్పుడు ఏం చెప్పాలి నీకు? ఆడేం చేస్తా చెప్పండి చాలు. ఏదో ఏదో చెప్పి సపరేట్ గా టేస్ట్ లేదా? ఆ పక్కన ఆవిడ తింటా గడి తింటా నువ్వు. దోశ 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 చెప్పు గట్టిగా. దోశ 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 కావాలి అంతే. ఒక నిమిషం. ఓ ఎగేసుకు వచ్చేస్తారు. ఏంటి సార్ ఇలా వేసేస్తారు? కొంచెం మర్యాద ఉండాలి కదండి అలాగా. దగ్గరికి వెళ్ళి మర్యాద ఇవ్వండి. సారీ ఓకే. బాడీ లాంగ్వేజ్ దోశ తింటాను తింటానండి. అలా కొడతారేంటండి? కస్టమర్ దేవుళ్ళతో సమానం సార్. ఏదో అన్నారు మీరు. సార్ ఈ ప్లేట్ సరిగ్గా పడలేదు సార్, మళ్ళీ వేస్తారండి. దోశ ఏంటి సార్ ఈ దోశ ఎంత వరస్ట్ ఉంది? సార్ ఇంకో దోశ అండి, ఇంకో దోశ అండి సార్. దోశ బాగుంది కదా? బాగా ఆకలేస్తుంది సార్. అడి చెప్పండి దగ్గరికి. దోశ అంత బాగుంటే ఏంటి సార్ మీరు బాలేదంటారు? సార్ దోశ బాగానే ఉంది కానీ కొంచెం కొబ్బరి చట్నీ టేస్ట్ పాడైనట్టు అనిపించింది అంతేనండి. సార్ కొబ్బరి చట్నీ వెళ్ళేటప్పుడు మాకు ఒక చిన్న క్యారేజ్ లో కట్టేవ్వండి సార్. ఇంట్లో రేపు పొద్దున్న టిఫిన్ కి అదే తింటాం. అద్భుతంగా ఉంది సార్, అమృతం. చట్నీ కూడా బాగానే నన్ను నోరు పోలేదు సార్, నోరు పోసింది అంతే. అడి చెప్పండి. కస్టమర్ ముందు అలా చెప్తాను నువ్వు అంటే హోటల్కి వచ్చే కస్టమర్ పోవడం నువ్వు ఏంటి సార్ ఇది? దోశలు వేసి అలవాటైపోయింది దాంతో సార్ ఇది అయిపోయింది. ఇంకెళ్తాను సార్. సార్ నేను వెళ్తాను సార్ ప్లీజ్. ఏంటంటే? నాకు కడుపు ఫుల్ అయిపోయింది, నేను వెళ్తాను సార్. వెళ్తారా? అవును సార్. వెళ్ళిపోతారా? వెళ్తాను సార్. ఎక్కడికి వెళ్తారు నువ్వు? ఎక్కడికి వెళ్తారు? కూర్చో. అది కాదు సార్, టీ తాగాలి కదా? ఇంటికి వెళ్తా అవుతాను సార్. అంటే హోటల్కి వచ్చి టిఫిన్ చేసి టీ తాకుండా వెళ్ళిపోతావు నువ్వు బయటికి. కూర్చో. ఏమి మీరేదో అర్జెంట్ పని? లేదు సార్, మనం టీ కలవడం సార్, రోజు టీ తాగుతాను నేను. ఇదిగోనే. సార్ థ్యాంక్స్ సార్. సార్ ఇందులో ఏముంది సార్? అక్కడ అంత పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన టీలో బొద్దింగ్ వచ్చింది, మాట అన్నాడు. ఆరోగ్యం పాడైపో సార్ ఏకపని టీ తాగితే. అయ్యో ఉన్నా తెలియడతాను. ఏకపని టీ తాగితే ఆరోగ్యం పాడైపోతా. సార్ మా ఇంట్లో బొజ్జంకులు బల్లీలు కూడా పడతాయి సార్, తీసుకొని తాగేస్తాం అంతే, అలవాటు. నాకు అలవాటు చేసుకుంటా సార్. ఆ బద్దం కింద లేచేయండి సార్ ప్లీజ్. అయిపోయింది సార్. అయిపోయిందా? కొంచెం షుగర్ తక్కువైంది అంతే. మీరు ఆగండి సార్. ఎవరో చెప్పి షుగర్ తక్కువైంది, ఎవరో చెప్పింది అంత బాగుంటే మా నాన్న నువ్వు తాగొచ్చు కదరా, నిన్ను కొడతాడా, కూర్చోబడిపోతుంది, ఎక్కడ కొడతాడా అని చెప్పాను నన్ను. మూసుకొని తాగి వెళ్ళిపోతాం సార్. మంచి ఐడియా ఇచ్చారు. బాగుంది సార్, టీ బాగుందంట, మళ్ళీ చెప్పండి ఆయనకి. చాలా బాగుంది సార్. అంటే ఒకటి చెప్తే చెప్పాడు నువ్వు. సరే సరే టిఫిన్ చేసి వస్తా. ఓకే ఓకే రైట్. ఏయ్ నేను అలా అటోని కాదు. వేడిగా ఏం తెమ్మంటారు? ప్లేట్ ఎర్రటి ఎండ తీసురా. ఆడన్నడితే నన్ను కొడతారు సార్. ఇందాక నన్ను అన్నావు కదా, అది గుర్తొచ్చి కొట్టా. ఇగో ఏదో అన్నారు. దోశ బాగుంటది, తినండి. మంచి కస్టమర్ మనకి. ఏం దిగుండ్రు? ఇడ్లీ. ఎవరా ఇడ్లీ అంది? ఈ హోటల్లో ఇడ్లీ దొరకదు, ఇంకేదైనా ఆర్డర్ చేసుకొని తిరు. ప్లేట్ పూరి. ప్లేట్ పూరి. టైం ఎంతైందిరా? 11:30.
11:30 ఆ, అంటే అరగంట నుంచి కొడుతున్నాడండి. అరగనుకుంటాడా నన్ను? దోశ తినండి బాగుంటుంది. ఓకే దోశ తిను. ఏంటి దోశ? ఈ దోశ తింటే పొట్టలో పిండి దాచుకున్నట్టే. నా కొత్త పడిపోతుంది, నన్ను ఎక్కడ కొడతా? అది దోశ రా, మసాలా దోశలు తిరగపోతే వెళ్ళి వేరే హోటల్లో తినరాని. బిల్ ఇస్తే అవును సార్, వెళ్ళిపోతా. నేను కూడా ఒక్క నిమిషం 5,000 20,000 మరి 2 months 5,000 ఏంటి సార్? అక్కడ 20,000 అడిగితే అసలు ఒక్క పన్నెత్తు మాట్లాడలేదు పెద్ద మనిషి. సార్ అని కొట్టదు సార్, ఆడబిల్ కూడా నేనే కట్టేస్తా సార్. ఇదిగో కార్డ్ స్వైప్ చేసుకోండి సార్. మర్చిపోయాను సార్, మై మిస్టేక్ సార్. వెళ్ళొస్తాను సార్. కాదు ఏదైనా తినాలండి. సార్ వద్దు సార్, అవి బయట తినాలండి. నాకు మోషన్స్ ప్రాబ్లం సార్, వెళ్ళిపోవాలి. అదే కాదండి. కార్డు ఏదో డ్రామా చేస్తున్నావు, కస్టమర్ మోసం చేద్దామని. ప్రతిరోజు అన్నీ కొడతారు, నువ్వు క్యారెక్టర్ ఇచ్చు కదా ఇది. అరే ఎంత కొట్టబట్టి ఎంత చేయబట్టారా మొత్తం నొక్కేసాం. ఎంత వచ్చింది? అర్థం కావట్లేదు. ఇంకెంత వచ్చింది? 25,000. ఎంత? 30 అంటే సమానం పెంచా. నాకు 18, నీకు 12. ఒక్క నిమిషం. 12, 18. అదేంట్రా సమానం అన్నాను కదా. ఎడ్డిచ్చిన సమానం నాకు నువ్వే అన్నావుగా. మరి నాకురా, నా కార్డు ఏదిరా? అట్లా కాదు, కూర్చొని భోజనం ఏం యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు? ఒక్క నిమిషం అంటారా, మొత్తం డ్రామా అని తెలిసిపోయిందా మీకు? మీరు కర్రలు పట్టుకొచ్చారేంట్రా? ఒకసారి నిజం తెలిసిపోవడం, ఒకటి రావడం, మిమ్మల్ని కొట్టడం రొటీన్ అయిపోతుంది కదా. క్లైమాక్స్ కదరా, ఎలాగో తెలిసిపోయింది. మేము ఇద్దరు ఉన్నాం, నువ్వు ఒక్కడే ఉన్నావు. డైరెక్ట్లీ నాగబాబు సార్ దగ్గర నుంచి కనుక్కుందాం. Yeah. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా, దాటేసిందా? ఓకే నాగబాబు సార్. దాటలేదు కానీ రీచ్ అయ్యింది. కథ బాగుంది. స్టార్టింగ్ మధ్యలో నిన్ను చీట్ చేయడం, ఆడిద్దరు డ్రామా ఆడే బెల ఉంది. మంచి ఫినిషింగ్ ఇచ్చారు, బాగుంది. నైస్ కిడ్. రోజా గారు మీ ఆర్డర్ ఏంటి? నాకు కాదు, నేను డబ్బులు కడతాను. దోశ రష్మికి పార్సల్ చేయి. అయ్యా సో నాకు బాగా నచ్చింది. అండ్ సీనుని బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. కానీ రామ్ ప్రసాద్ మాత్రం తుక్కు కొట్టావు. బాగుంది.